నా మాటలు కాదు, ఇది లేఖనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు సమీపంగా ఉన్నాడు, ఆయన నీకు దూరంగా లేడు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు, ఆయన నీతో కూడా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా మనతోనే ఉన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ ద్వారా మనతోనే ఉన్నాడు యేసయ్య. అందుకని అంటున్నాడు, ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక దేనిని గూర్చి చింతపడకుడి గాని. ప్రభువు సమీపంగా ఉన్నాడు గనక దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 3 చేయమని చెప్పాడండి. 1, మర్యాదగా ఆనందంగా ఉండండి అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. మళ్ళా చెబుతాను, మీకు ఒకసారి చెప్తే ఎక్కదు కదా, అందుకని రెండోసారి కూడా చెప్తున్నాను. ఆయనే చెప్పాడు, మరలా చెప్పుదును. 1. రెండవది, మీ సహనము మీ మృదుత్వము సకల జనులకు తెలియబడనీయుడు. 2. మూడవది, దేనిని గూర్చి చింతపడకుడి గాని మీరు ఎదుర్కొంటున్న ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చింతపడకుడి అనేది 3వ మాట అయితే, మీ విన్నపాలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనా విజ్ఞాపనల చేత తెలియజేయండి అనేది 4వదైద్ది. ఓకేనా? ఇలా చెయ్యండి అని 4 చెప్పాడు. నంబర్ 1 మీరు చెప్పండి పెద్దగా. ఏడవండి. రైట్, ఆనందించండి. రైట్. 1. 2వది, మృదుత్వము సహనము సకల జనులకు. 2. 3వది, ఏడవండి. చింతించండి. చింతింపకుడి, ఏడవకుడి, బాధపడకుడి, దుఃఖపడకుడి, కృంగిపోకుడి, కుమిలిపోకుడి, భయపడకుడి, జడియకుడి, వెరువకుడి. ఓకే, చింతింపకుడి. 3. 4వది, ఏదైనా ప్రతి విషయమును గూర్చి ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ సంగతులన్నీ ఆయనకు తెలియజేయండి, ఎందుకంటే ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు. ఆయన నీకు దగ్గరలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీ ప్రక్కనే నడుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మనకు ఆయన దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంలో ఉన్నాం. అది బాధ. ఇది ఎక్కడి తెలివిరా? ఆయన మనకు దగ్గరలో ఉండటం ఏంది, మనం ఆయనకు దూరంలో ఉండటం ఏందిరా? వెర్రిమాలోకం అనిపిస్తుందా? ఆయన మనకు దగ్గరలో ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా ఆయనకు దగ్గరగా ఉన్నామని కదా అర్థం. ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంగా ఉన్నాం అనే మాట కరెక్టేనా? భాషా ప్రకారం తప్పు కదా. అంటే నేను చెప్పే అర్థం ప్రకారం రైటే అవుతుంది. ఆయన మనతోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు కానీ మన హృదయములు ఆయనకు దూరంగా ఉన్నాయి. అర్థమైందా? అందుకే యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. చాలు. కార్డు పట్టుకోవేరా ప్రసన్న, పట్టుకోరా, అది సపోర్ట్ చెయ్యి. దేవునికి స్తోత్రం.
మావాడేలేండి. ఎక్కడొచ్చాగాం ఏమో. ఎందుకు ఇవన్నీ చేయమంటున్నాడంటే ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపమే గాని మన హృదయాలే దూరంగా ఉన్నాయి. అయ్యే దగ్గర కావాలి యేసు ప్రభుకి. ఏం చేద్దాం, మన హృదయాలు ఆయనకు అందుబాటులో లేవు. ఎందుకో చెబుతా, అసలు సంగతి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఈ 4 చేయమన్నాడు. మొట్టమొదటిది, రెండవది, మూడవది, 4వది అన్ని ఆయనకు తెలియజేయండి. ఎందుకంటే ఆయన సమీపంగా ఉన్నాడు. మీరు తెలియజేస్తే ప్రతిదీ చింతపడకుండా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మన మనవులు విన్నపాలు ఆయనకు తెలియజేస్తే ఒకటి జరిగిద్దంట. ఏందో చూడు. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము. అప్పుడు చదువు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. సమస్త జ్ఞానమునకు మించిన ఎవరి సమాధానము? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అక్కడండి మన అంశం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు దాకా చెప్పింది పునాది. జస్ట్ అక్కడ ఉన్న వచనాలని టచ్ చేసి ఒక 2 అంశాలు మీకు ఉపయోగపడితే రాసుకుంటారని చెప్పా. ఫస్ట్ చెప్పిన దానిలో ఒక అంశం ఉంది. లోకం చూపే 4 విధములైనటువంటి సంగతులు, దేవుడు చూపే 4 విధములైన సంగతులు ఏవి మనకు శ్రేష్టమో ఫస్ట్ అంశం చెప్పా, అయిపోయింది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ చెప్పిన 4 సంగతులు హృదయానికి తలంపులకు కావలెందుకు. ఇదండి నేను చెప్పాలనుకుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయ తలంపులకు కావలెందుకు? కావలి దేనికి పెట్టాలి అసలు? ఏబు గ్రంథం చూస్తే సాతానే దేవునితో డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా, నీవు అతనిని ఆశీర్వదించుట చేతనే అని ఓ మాట అన్నాడు. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు నువ్వు చుట్టూ కంచె వేసితివి కదా అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్నిటికి కంచె వేయబడింది? అతనికి అంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా మనకి చుట్టూ దేవుని కాపుదల. కంచె అంటే కాపుదల అండి. కంచె అంటే ముళ్ళ కంచె అనుకునేది. దేవునికి స్తోత్రం. కంచె అంటే కాపుదల. ఏబుకు కాపుదల ఉంది, ఏబు ఇంటి వారికి కాపుదల ఉంది, ఏబుకు కలిగినటువంటి సమస్తానికి చుట్టూ కాపుదల ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్నిటి చుట్టూ కంచె వేశావు కదా అన్నాడు. దేవుడు కాపుదల పెడితే మనకి పెట్టాలి, మన ఇంటి వారికి పెట్టాలి, మనం కలిగి ఉన్న వాటన్నిటికీ కాపుదల పెట్టాలి. అది ముఖ్యం. ఇదేందండి హృదయ తలంపులకు కావాలి అంటాడు. దానికి కాపలా ఎందుకు? అది కూడా ఏమిటట? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయము యొక్కయు తలంపుల యొక్కయు వాటికి కావలి ఉంటుందట, కాపలా పెడతాడంట. ఎందుకు ఇది అవసరం అన్న ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పి నేను మాయమవుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్దగా చెప్పండి. మరలా మీరు నన్ను వెతకవద్దు అంటే షెడ్డు వెనక్కి వచ్చి మీరు నన్ను వెతుకటం మొదలు పెడతారు కదా. అందుకని మీరు నన్ను వెతకవద్దు. మర్యాద కాదు, కోటాలు దగ్గరికి వచ్చినాయి, ముందే చెబుతున్నా. ఓకేనా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పాయింట్ చూద్దాం. విచిత్రమైన విషయం ఏంటంటే అసలు కాపుదల కావాల్సిందే. వాటికి కాపుదల అనేది కావాల్సిన కొన్ని ముఖ్యమైనవి సెన్సిటివ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి హృదయము, దాని యొక్క తలంపులు. వాటికి కాపుదల అవసరం. ఎందుకు అవసరమో చెప్తా. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. ఆదికాండం 6వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. తీసుకున్నారని అనుకుంటున్నాను. 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు
వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జస్ట్ పేజీ తిప్పండి, 9వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 21వ వచనం చూడు. అప్పుడు యెహోవా ఆ. ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఆ. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఆ. ఎందుకనగా ఆ. నరుల హృదయాలోచన ఆ. వారి బాల్యం నుండి చెడ్డది. ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి? 8:21లోనేమో వారి హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. మరో చోట అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. అది ఎక్కడుందో? ఏడో ఉంది మొత్తానికి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8-9 వచనాలు చూడొచ్చు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఆ. అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? రైట్. ఇప్పుడు ఈ 3 వచనాలను పక్కపక్కన పెట్టి చూస్తే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. వారి నరుల హృదయము వారి బాల్యము నుండి చెడ్డది 2. 3వది అక్కడ చెప్పాడండి, నరుల హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు కేవలము చెడ్డది. ఇది కావాలి మనకి. ఈ 3 కలిపి చదువుకుంటే మన హృదయ రహస్యం బయటపడుతుంది. ఏంటంటే, మన హృదయము నుండి వెలువడేటువంటివన్నీ కూడా మన హృదయం యొక్క తలంపులలోని ఊహంత కేవలము చెడ్డదట. మరి ఇప్పుడు కాపలా పెట్టాల్సింది దేనికి? ఏబుకి, ఏబు ఇంటి వారి అందరికీ, ఏబు కలిగిన సమస్తానికి చుట్టూ కాపుదల. ఓకే, మరి వీటి చుట్టూ కాపుదల ఉన్నా కూడా ఏబు హృదయంలోని ఆలోచనల వల్ల ఈ కాపుదల లెగిసిపోవాల్సి వచ్చింది. అర్థమైతే ధన్యులే. ఏబు హృదయములో ఏర్పడిన ఆలోచనల ప్రభావం వలన ఏబుకు చుట్టూ ఉంచిన కంచె కూడా దేవుడు తీసేయాల్సి వచ్చింది. ఎందుకు? ఏబు ఇంటి వారికి, ఏబు కలిగిన అంతటికి చుట్టూ దేవుడు కంచె అయితే వేశాడు, గాని ఏబు హృదయం యొక్క ఆలోచనల విషయంలో కంచె వేయబడలేదు. ఏబు హృదయాలోచనలు అదుపు చేయబడలేదు. ఏబు హృదయములోని తలంపులు, అందులోని ఊహ అదుపు చేయబడలేదు. దాని ఎఫెక్ట్ ఏబు మీద పడింది. సాతాను ఏబుని ముట్టడానికి వచ్చినప్పుడు ఏబు చుట్టూ, అతని ఇంటివారి చుట్టూ, అతని కలిగిన సమస్తం చుట్టూ కంచె వేయబడినట్టు గుర్తించాడు, గాని ఏబు హృదయం యొక్క ఆలోచనలకు, తలంపులకు కంచె వేయబడ్డట్టు అపవాది చూడల. అందుకని వాడి అస్త్రాలని ఏబు హృదయాలోచనల మీద పెట్టాడు. దానివల్ల ఏం జరిగిందో తెలుసా? ఏబు అన్ని నెగిటివ్ తలంపుల్లోకి వెళ్ళిపోయాడు. ఉన్న పరిస్థితులన్నీ అద్భుతంగా ఉన్నాయి, పచ్చగా కళకళలాడుతూ ఉన్నాయి, కానీ ఏబు హృదయాలోచనలు మాత్రం వెలవెలబోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నెగిటివ్ థాట్స్తో నింపబడ్డాడు. ఆ నెగిటివ్ థాట్స్ని మన లోపలికి పంపించేది సాతానని చాలాసార్లు మీకు చెప్పా. అర్థమైందా? మీరు బైబిల్ మొత్తం పరిశీలించి చూడండి. కేవలం హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది బుక్ అయ్యారు. హృదయంలోని తలంపులను బట్టి కొంతమంది తప్పులు చేశారు. తప్పులు చేయటానికి ముందు తలంపు ఎక్కడ పుట్టిద్దో తెలుసా? హృదయంలో పుట్టిద్ది. ఒకడు ఒక వ్యభిచారం చేయాలనుకున్నాడు అనుకో, ఫస్ట్ ఏం చేస్తే కళ్ళతో చూస్తాడు, హృదయంలో ఇష్టపడతాడు, ఇక లోపల ప్లాన్ చేసుకుంటాడు. ఈ మనిషిని నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, ఏ విధంగా ఆకర్షించాలి, ఏ విధంగా బుక్ చేయాలని వాడు అక్కడ ప్లాన్ లేస్తాడు. ఇది బయటికి కనపడింది. ఇదంతా హృదయంలో జరిగే తంతు. అంటే పాపము క్రియాత్మకం కాకముందు ఎక్కడ జన్మించింది? అది ఎక్కడ రూపుదిద్దుకుంది? అందుకు యేసయ్య అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. అంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన ప్రతివాడు ముందు హృదయంలో ప్లాన్ చేసుకుంటాడు. హృదయంలో వాడు ఊహల్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఊహలన్నీ ఎలాంటివంటే వాడు చాలా చండాలంగా కూడా ఆలోచించుకుంటాడు.
ఆ బీజాలు అనేవి లోపల పడతాయి. ఒకనాటికి అవి మొలకెత్తి అవి చెట్లయి కాపు కాస్తాయి, ఫలాలు వస్తాయి. ఈ ఫలాలన్నిటికీ బీజాలు అంటే విత్తనాలు ఏడబడుతున్నాయి? హృదయం యొక్క తలంపులు, హృదయములో పడుతున్నాయి, తలంపుల్లో పడుతున్నాయి. తలలో పుట్టేవి తలంపులు, హృదయంలో పుట్టేవి హృదయాలోచనలు. ఈ రెండు బ్యాలెన్స్ కావాలి. లేకపోతే ఈ ఉత్పత్తి, రెండిటి ఉత్పత్తి కూడా కేవలం చెడ్డదని చెప్పాడు దేవుడు. ఏమన్నా అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హృదయం నుండి ఉత్పత్తి అయ్యేవి, ఈ తలంపుల్లోంచి ఉత్పత్తి అయ్యేవి రెండు కేవలం చెడ్డవి అని చెప్పాడు దేవుడు వాక్యంలో నుంచి. మరి ఇప్పుడు కాపుదల దేనికి అవసరమైంది? హృదయానికి అండ్ తలంపులకి అవసరమైంది. మీరు బైబిల్ అబ్జర్వ్ చేస్తే ప్రారంభం నుండి చివరి దాకా కూడా కేవలం ఈ హృదయం యొక్క తలంపులను బట్టి తేడాపడ్డారు. రోజు సహవాసం చేస్తా ఉన్నారు భార్యాభర్త ఇద్దరు. దేవుడు వస్తున్నాడు, సాయంత్రం చల్లబూట ఇద్దరు కలిసి ఆయన ఎదుర్కొంటున్నారు. ఆలాజాలంగా సహవాసం జరుగుతుంది. దేవుడు చాలా మంచివాడుగా కనిపిస్తున్నాడు ఆదాం హవ్వలకి. కానీ హవ్వ మనసులో ఒక్కటి ఉంది, ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు, అది ఎందుకు తినొద్దన్నాడు అనే బాణాన్ని ఈడు కొట్టాడు. అది తింటే ఏదో మాకు ఏదైనా ఉపయోగం ఉందేమో ఆయన అంటే చెప్పాడు, అది తిను తినమని మీరు చచ్చేదరని చెప్పాడు. ఎందుకు అంత భయం పెట్టాడు? ఒకవేళ అది తింటే మేము గొప్పోళ్ళం అయిపోతామేమో. అవుతుండొచ్చు కదా, అలా అయి ఉండొచ్చు కదా. దేవుడంతా బాగానే ఉన్నాడు, కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టకపోతే సూపరో. కానీ ఈ ఒక్క ఆజ్ఞ పెట్టి కొంచెం కొద్దిగా అరమరిగా పెట్టుకున్నాడే దేవుడు. ఈ తలంపు ఎవరిలో వచ్చింది? హవ్వలో వచ్చింది. ఏ అభిప్రాయం వచ్చింది? ఆదాముకున్న సదభిప్రాయం దేవుని విషయంలో హవ్వకు లేదు. ఎందుకో చెప్తా. షాలేము రాజన్న మంచోడు కాదు అనే అభిప్రాయం నీ దగ్గర ఉందనుకో. ఎవడన్నా ఒకడు వచ్చి షాలేము రాజన్న ఇలా అలా అని నా మీద 4 మాటలు చెప్పాడు అనుకో, నీకు వెంటనే నమ్ముతావు. ఎందుకంటే ముందే నా మీద నీకు సదభిప్రాయం లేదు. అట్లా కాకుండా ముందే నా మీద నీకు సదభిప్రాయం ఉందనుకో, ఎవడన్నా వచ్చి షాలేము రాజన్న అలా ఇలా అని 4 మాటలు చెబితే చెప్పు తీసుకొని కొడతాను, ఇంకోసారి నాకు కనపడ్డావంటే పో. ఎవడరా నువ్వు? మా అన్న ఏందో మాకు తెలుసా? అసలు ఎవడమ్మన్నా నేను ఇంటికి వెళ్ళి బయటకు పోయి మాట్లాడు అంట. ఒక వ్యక్తి మీద సదభిప్రాయం ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎవడన్నా నెగిటివ్గా మాట్లాడితే ముందు రివర్స్ అవుతాం, ఫైర్ అవుతాం. అలా అవ్వలేదు, ఆమోదించామంటే ముందే ఆ వ్యక్తి మీద మనకు సదభిప్రాయం లేదని అర్థం. ఇంకేమన్నా వివరించి చెప్పాలా? సరిపోయిద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సర్పంలోనికి సాతాను ప్రవేశించి హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా? ఈ తోటలోని చెట్ల ఫలములలో ఏదైనా తినొద్దని దేవుడు మీకు చెప్పాడా? చెప్పాడని వాడికి తెలుసు. వాడికి ఎందుకు తెలియదు? వాడికి తెలుసు. అందుకే క్వశ్చన్ మార్కుతో వచ్చాడు. ఏదైనా తినొద్దని చెప్పాడా ఏదన్నా అంటే, తినొద్దని చెప్పాడు. ఆయన అంతే చెబుతాడు, నాకు తెలుసు, అందుకే నేను అడిగా. తోటలోని చెట్ల ఫలములన్నీ తినొచ్చు అన్నాడు. మంచి చెడుదా తెలియనిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం తినొద్దు అన్నాడు. ముట్టొద్దని కూడా అన్నాడు. అబ్బో అక్కాయ్, ఇంకొక ఆకు ఎక్కువ ముట్టడం కూడా, టచ్ కూడా చేయొద్దు అన్నాడు. అనకేం చేస్తాడు? ఎందుకో తెలుసా? అది తినకపోతేనేమో ఈ జంతువులా తిరుగుతారు, తింటే మీరు కూడా దేవుని వంటి వారు అవుతారు, దేవతల వలె అవుతారు. అందుకని తినొద్దు అన్నాడు. అది మీ మీద ఆయనకున్న ప్రేమ, అది మీ మీద ఆయనకున్న కనికరం, అది మీ మీద ఉన్న మంచితనం ఆయనకి అన్నాడు. వాడు ఏమన్నా ఆగిందా? వెంటనే ఆమెకి ఏమనిపించిందో తెలుసా? అది కథ. నాకు ఫస్ట్ నుంచి డౌటే. షాలేమన్నా చెడ్డోడు అని ఎవడన్నా చెప్తే ముందే నీకు నా మీద దురభిప్రాయం ఉందనుకో, ఆ 4 ముక్కలు విన్నప్పుడు అది అనుకున్నా, నాకు ఫస్ట్ నుంచి తేడానే. అదే అభిప్రాయం లేకపోతే
4 మాటలు చెప్పినప్పుడు ఏం చేస్తా? చెప్పు తీసుకుని ఎవడన్నా పో అంట.